ఈవినింగ్ మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కృష్ణా తరంగ్ 2025 ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో అభ్యసించిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తామంటే అందరూ తెలుగు చదువుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు జయంతి నాడు తెలుగు భాషను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పానని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు అధికార భాషగా ఏర్పాటు చేసుకుని పాలన చేసినట్లుగా మనం తెలుగు భాషను పరిపాలనా భాషగా చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారన్నారు వెంకయ్యనాయుడు. భాష రాకపోయా అందుకని ఇంగ్లీష్ రాసుకొచ్చుకొని ఇంగ్లీష్ చదివేవాడు కొంతమంది, ధారాళంగా మాట్లాడేవాడు కొంతమంది ఉండేవాడు. కానీ 22 భాషల్లో పాడవచ్చు ఇప్పుడు అవకాశం ఇచ్చాము. అందరూ ఇప్పుడు స్వేచ్ఛగా మీరు కావాలంటే పార్లమెంట్ ఆన్ చేసి చూడండి. మన నాయకులు మాట్లాడే మాటలు తెలుగులో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు, కన్నడలో మాట్లాడితే ఎలా అర్థమవుతుందంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా పెరిగింది, పెద్ద కష్టమైంది కాదు. ఆ టెక్నాలజీ పెరిగింది కదా సార్, వాళ్ళు దాంట్లో మాట్లాడుతుంది, మనం దీంట్లో ఏమొస్తుంది ఎందుకు కదా, దీంట్లో మాట్లాడితే దాంట్లో విను, నీకు అది అవసరం అనుకుంటు కంప్యూటర్ పుస్తకం వచ్చి నీకు అనిపిస్తే దాంట్లో విను. ఈ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఏమి పెరిగినా మనము ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మని మర్చిపోతామా? అమ్మాయి కదా మనకు తెలియలేము. అమ్మాయి నాన్న వర్ధనకు తుగు పెట్టిన ఉద్దేశం కాదు. అమ్మా నాన్న ఇద్దరు తల్లిదండ్రులు, తల్లి తండ్రులు. మనం పెద్దలు మనకు చూపించేటికి దారి. అందువల్ల ఆ దారిలో నడవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. మాతృభాషలో చదువుకోవాలా, మాతృభాష మాట్లాడాలా, ఇతర భాషలు కూడా నేర్చుకోవాలా. ఎన్ని కావాలంటే నేర్చుకునే శక్తి మన వాడికి ఉంది. ఇప్పుడు మన వాడికి కొంతమంది నేర్చుకునే పెద్దవాళ్ళు నిన్నే చెప్పాను నేను. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు 12 కంపెనీలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన ఇండియా వాళ్ళు. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర సత్య ఇలా తెలివి ఈ నేల, ఈ భూమి. అందుకని నేను అందరిని కోరేదంటే ముందు మాతృభాష మాట్లాడండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి మాట్లాడిన మాట ఏముందో ఆ మాటనే మాట్లాడండి.